నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వరుస దాడులపై గతంలో ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందిస్తూ, అయితే నేనిప్పుడు లాఠీ పట్టుకుని తిరగాలా లేదా గన్ పట్టుకోవాలా అన్నారు. ఒక రాష్ట్ర హోంమంత్రిగా ఉండి ఆమె మాట్లాడిన తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే దాడులను ఆపటానికి హోంమంత్రి తుపాకీ పట్టుకోకపోయినా ఆ పార్టీకి చెందిన నేతలు మాత్రం తుపాకీ పట్టుకొని బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం కుంటిమద్దిలో జరిగిన ఒక ఘటన ఇందుకు ఉదాహరణ. గంగాధర్ అనే టీడీపీ నేత కుంటిమద్ది గ్రామంలో ఒక మహిళను లైంగికంగా వేధించడంతో ఆమె కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రెచ్చిపోయిన గంగాధర్ కేసు విత్డ్రా చేసుకోవాలి అంటూ బెదిరించాడు. ఆ కుటుంబంపై తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చాడు. అప్పటికీ వినకపోయేసరికి ఏకంగా గన్ తీసుకొచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో గ్రామస్తులంతా కలిసి అతనికి దేహశుద్ధి చేసి పంపించారు. అయితే ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నేరుగా గన్ తీసుకుని ఒక మహిళను వాళ్ల కుటుంబాన్ని బెదిరించడం, అది కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన తరువాత ఇంత దారుణంగా ప్రవర్తించడం, కేసు వెనక్కి తీసుకోవాలి అంటూ పబ్లిక్గా గన్ గురిపెట్టడం అక్కడున్న వారిని భయభ్రాంతులకు గురిచేసింది. కేవలం అధికార పార్టీలో ఉన్నానన్న ఒకే ఒక్క ధైర్యంతోనే అతను ఇంత దారుణానికి పాల్పడ్డాడని బాధితులతో పాటు స్థానికులు కూడా విస్మయం వ్యక్తం చేశారు. గ్రామస్తులు వెంటనే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుపాకీతో నడి రోడ్డుపై వీరంగం సృష్టించిన ఈ గంగాధర్ మంత్రి పరిటాల సునీత వర్గీయుడుగా చెబుతున్నారు. బాధ్యత గల మంత్రి పదవుల్లో ఉన్నవారే రెడ్ బుక్ అంటూ నేరుగా మాట్లాడుతుంటే ఇక కింది స్థాయిలో నేతల దౌర్జన్యాలను అడ్డుకునేదెవరు అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉంటాయని, ఆ బాధ్యత ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవాలని కోరుతున్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.